ఎప్పుడు శనగపప్పు పూర్ణం బూరెలు మాత్రమే కాదు, ఈసారి కొంచెం వెరైటీగా చాలా తక్కువ టైంలో అయిపోయే రవ్వ పెసరపప్పు పూర్ణం బూరెలు కూడా ట్రై చేయండి. రవ్వ వల్ల వీటికి ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. పెసరపప్పు రుచి వేరే లెవెల్లో ఉంటుంది. పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బూరెలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. రవ్వ పెసరపప్పు పూర్ణం బూరెల తయారీకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు అరకప్పు, బెల్లం తురుము 1.5 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 స్పూన్, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్, బాదం, మైదా పిండి లేదా బియ్యం పిండి 1 కప్పు, కొద్దిగా ఉప్పు, నీళ్లు జారుడు పిండిలా కలపడానికి, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రవ్వ పెసరపప్పు పూర్ణం బూరెలు తయారీ విధానం. రవ్వ పెసరపప్పు పూర్ణం బూరెలు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి దాంట్లో రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. దాంతో పాటుగా బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు రవ్వలో ఉడికించిన పెసరపప్పు, బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడే వరకు ఉడికించాలి. మిశ్రమం డ్రై అయ్యాక యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొంచెం ఉప్పు, నీళ్లు పోసి ఉండలుగా లేకుండా దోస పిండి కంటే కాస్త చిక్కగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి తయారు చేసుకున్న పూర్ణం ఉండలను మైదా పిండి మిశ్రమంలో ముంచి నూనెలో జాగ్రత్తగా వేయాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేస్తే రవ్వ పెసరపప్పు పూర్ణం బూరెలు తయారైనట్లే.